వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే ఇవాళ కూడా 2 డిఫరెంట్ రెసిపీస్తో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ రెడీగా ఉన్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. ఈరోజు ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్తో వచ్చామని కాంబినేషన్స్ యూస్ చేస్తూ? అందరూ మీల్స్ చక్కగా తింటారు, చాలా టైం తీసుకొని. అండ్ మనం రీచ్ అవ్వాల్సిన క్యాలరీస్, మినరల్స్ అన్నీ కూడా మనం మెయిన్ మీల్స్లోనే ఎక్కువగా రీచ్ అవ్వగలుగుతాం. లంచ్ టైం ఎస్పెషల్లీ, లంచ్ టైంలోనే. సో అలాంటప్పుడు మనకు చక్కటి కర్రీస్, చక్కటి సాంబార్ కూడా కావాలి. కాబట్టి ఈరోజు కూడా చక్కటి సాంబార్తో వచ్చేసాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు సాంబార్. ఓకే, సో సాంబార్ అంటే అందరి ఫేవరెట్ అనమాట. సో మునగాకుతో చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇవ్వబోతోంది. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మునగాకు అండ్ మునక్కాడలు కూడా తీసుకొచ్చాను అనమాట. సో బ్యూటిఫుల్గా. అండ్ పప్పు ఆల్రెడీ, కందిపప్పు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసి. అవును. సో పర్ఫెక్ట్గా, చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇలా ఉడకబెట్టిన పప్పు తీసుకొస్తే. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఒక స్పూన్, ముందుగా కొంచెం ఆయిల్, సో ఫస్ట్ ఏదైనా పోపుతో స్టార్ట్ చేస్తాం. అవును. ముందు పోపు దినుసులు, ఆ తర్వాత కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, కావాలంటే మనం ఇందులో చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. సాంబార్ అంటే సెమీ సాలిడ్ ఫుడ్ కదా, సో బెస్ట్ టైం ఏది ఆ ఫుడ్ తీసుకోవడానికి? తినే డే ఆఫ్టర్నూన్ రైస్తో పాటు తీసుకుంటే చాలా మంచిది. ఓకే, సో సూపర్. అండ్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము, మరి పర్లేదా? అంటే పర్వాలేదు, అది లిక్విడే కదా, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ మునగాకు, ఇది కూడా కొంచెం రోస్ట్ చేయాలి. అండ్ మునగాకు ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు తీసుకోకూడదు అని ఏమైనా ఉన్నాయా? మునగాకు ఏం లేదు, అందరూ కూడా తీసుకోవచ్చు, దాన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. సో టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మునక్కాడలు సాంబార్ కానీ మునగాకు ఎప్పుడు వేయము, అంటే రెండు కంబైన్ చేయమేమో నాకు తెలిసి. సో ఈ కాంబినేషన్లో కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనుకుంటుంది. సాంబార్ అనగానే అందరూ కాడలు మాత్రమే వేస్తారు, బట్ లీఫీ దాని వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాన్ని కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టొమాటోస్, ఓకే, సో చక్కగా టొమాటోస్ అండ్ మునగాకు కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చింతపండు పులుసు వేద్దాం. ఓకే, సాంబార్ అనగానే చింతపండు పులుసు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా వేద్దాం. నెక్స్ట్ ఇంకా మన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ యాడ్ చేసేద్దాం. ముందుగా కారం. ఓకే, సో మనం ఎలాగో పచ్చిమిర్చి అలాగా వేసుకోము కాబట్టి కొంచెం కారం అండ్ ఎండుమిర్చి వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ధనియా పొడి కొంచెం. ఓకే, కొంచెం పసుపు, ఇంకొక స్పూన్ ఇవ్వ.
అలాగే ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. మునక్కాడలు నువ్వు అలాగే తీసుకొచ్చేసావు? యా, అలాగే తీసుకొచ్చాను. ఇది జస్ట్ ఆప్షనల్ అనమాట. సాంబార్ అంటే అందరికి మునక్కాడలే గుర్తొస్తుంది కాబట్టి తెచ్చాను, లేదంటే ఆకుతో కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే, సో జస్ట్ అది ఆప్షనల్. కొంతమందికి ఇష్టంగా ఉంటది కాబట్టి వాళ్ళు అలా లైట్ గా తగులుతూ ఉంటాయి. అవును, అండ్ ఇది కాకపోయినా మనం క్యారెట్ కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, దోసకాయ కానీ అలా. ఓకే, ఆ తర్వాత మునక్కాడలు. పప్పు కూడా వేద్దాం, బాయిల్ చేసిన పప్పు. ఓకే, పప్పు వేసి అలాగే కొన్ని వాటర్. పప్పు ఎలాగో ఆల్రెడీ నువ్వు ఉడికించేసావు, బట్ స్టిల్ మునక్కాడలు ఉడకాలి, సో ఆ ఫ్లేవర్ కూడా పట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లి, సో చక్కగా మరిగిపోయింది, ఒకసారి చూసేద్దాము. ఓకే, వావ్, సూపర్గా ఉంది, అరోమా తెలుస్తుంది. సో ఇంకా ఆఫ్ చేయడమే కదా? ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఎస్. ఓకే ఓకే లాస్య, మునగాకు సాంబార్ రెడీ అయిపోయింది. ఎస్, మునగాకు సాంబార్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునగాకు సాంబార్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, ఉల్లిపాయ 1, మునక్కాడ 1, మునగాకు 1 కప్పు, ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, టొమాటో 1, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత. మునగాకు సాంబార్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మునగాకు కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు, చిటికెడు బెల్లం, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మునక్కాడలు, ఉడికించిన కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మునగాకు సాంబార్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఎక్సలెంట్ ఉంది. అండ్ చక్కగా మునగాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎప్పుడు మునక్కాడల సాంబార్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. కొంచెం స్పైసీనెస్ కూడా ఉంది, నాకైతే సూపర్గా నచ్చింది. యా, అండ్ ఏంటి అంటే జస్ట్ లీవ్స్ వేసినందుకు కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయింది. బట్ చాలా మంది అనుకుంటారు మునగాకు వల్ల వగరు వస్తుందేమో, డిఫరెంట్గా ఉంటుందేమో. అస్సలు లేదు, ఎందుకంటే మనం చింతపులుసు కూడా యాడ్ చేసాము, బెల్లం కూడా యాడ్ చేసాము కాబట్టి చక్కగా బ్యాలెన్స్ అయిపోయింది. డెఫినెట్లీ. అండ్ సాంబార్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ రెసిపీ ఏంటి? అందరూ మీల్స్ తినేస్తారు, ఏదో ఒకటి తినేస్తారు, బట్ స్నాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతారు. అసలు కొందరు ప్రిఫర్ చేయరు, బట్ స్నాక్స్ తినడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మింట్ శాండ్విచ్. వావ్, మింట్ శాండ్విచ్. సో శాండ్విచ్ అంటే అందరికీ ఇష్టమైన అన్నట్టు, స్నాక్స్ అంటే కొంచెం అన్హెల్దీ అనుకుంటారు, బట్ మనం హెల్దీగా కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం మింట్ చట్నీ అంటే మింట్ లాగా రెడీ చేసుకుంటున్నాం. అవును, మనమే రెడీ. ఓకే, సో నాకు అర్థమైంది ఇంగ్రీడియంట్స్ చూడగానే. సో ఇంకెందుకు ఆలస్యం, సో శాండ్విచ్ అనగానే చాలా మందికి ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక మిక్సీ జార్. ఓకే, ముందుగా కొంచెం పుదీనా వేస్తున్నాను. ఓకే,
ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా, ఓకే. కొంచెం పచ్చిమిర్చి, ఆ తర్వాత ఒక అల్లం ముక్క, ఓకే. 2 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్. ఇప్పుడు కొంచెం బ్రౌన్ షుగర్, ఓకే. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి కూడా. ఇప్పుడు ఇందులోనే పెరుగు కూడా వేద్దాం. ఓకే. ఓకే. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం ఇందులోనే. దీన్ని మనం మిక్స్ చేసేద్దాం. ఎస్. వావ్. ఇంకా మనం సో ఇంకా ఈ బ్రెడ్ మీద మింట్ పేస్ట్ పెట్టేద్దాం. ఓకే. కిచప్స్ కూడా అలా చేసుకోవచ్చు మనం ఇది చేసినాక కూడా. ఓకే. సో ఎవరైనా కొంతమందికి టొమాటో సాస్ కానీ కెచప్ కానీ ఇష్టం ఉంటే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. పైలప్ చేసుకోవడమే. యా, ఇంకా ఇది మనం పెట్టేద్దాం. ముందుగా కీరా ముక్కలు, ఆ తర్వాత టమాటో పీసెస్ కూడా. ఓకే. దీంట్లో మనం కొంచెం పెప్పర్ కూడా అలా స్ప్రింకిల్ చేద్దాం. ఓకే. అలాగే కొంచెం సాల్ట్ కూడా. స్టవ్ ఆన్ చేసేయండి ఇంకా మీరు. ఎస్. నెక్స్ట్ బ్రెడ్తో కూడా కవర్ చేసేద్దాం. సో బటర్తో అలాగా గ్రీస్ చేసాము. నెక్స్ట్ ఇంకా మనం దీన్ని రోస్ట్ చేసేద్దాం. ఓకే. సో అండ్ యూజువల్గా శాండ్విచెస్ బెస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. సూపర్గా రెడీ అయిపోయింది శాండ్విచ్. ఇంకా సర్వ్ చేసుకోండి. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఎస్. ఓకే లాస్యా, మింట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మింట్ శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మింట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 2, టొమాటో ముక్కలు 2, పుదీనా 1 కప్పు, పచ్చిమిర్చి 3, బ్రౌన్ షుగర్ చిటికెడు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కీరా దోస ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, అల్లం చిన్న ముక్క, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు. మింట్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, బ్రౌన్ షుగర్, ఉప్పు, మిరియాల పొడి, పెరుగు, నిమ్మరసం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైస్లకు మింట్ చట్నీ తీసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి పై నుండి మరో బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మింట్ శాండ్విచ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఎస్.
చాలా యమ్మీగా ఉంది అండ్ చాలా ఈజీగా కూడా చేసేసాం అండ్ క్రంచీగా. మింటి చట్నీ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంతైనా హోమ్ మేడ్ ఫుడ్డే కదా, సో సూపర్గా ఉంది. ఎక్కువగా బయట చట్నీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అదంతా మంచిది కాదు. మనం ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ వైజ్ కూడా అమోఘంగా ఉందన్నమాట. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, సాంబార్ అండ్ శాండ్విచ్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, ఫస్ట్ రెసిపీ మునగాకు సాంబార్. మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ K కూడా ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ కరెక్ట్గా మంచిగా సర్క్యులేట్ అవ్వాలి అంటే మునగాకు రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా కిడ్నీలో నుంచి కూడా టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మునక్కాడలలో కూడా మనకు మంచి వైటమిన్ C ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. అండ్ సాంబార్లో దాల్ కూడా యాడ్ చేసాం కాబట్టి దాల్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. బెల్లం వచ్చేసి మనకు ఐరన్ లెవెల్ పెంచుతుంది. అండ్ బ్రౌన్ షుగర్లో కూడా మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి అంటే మ్యాగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మింట్ శాండ్విచ్. సో మింట్లో మనకి ఏంటి అంటే బాడీని చలవ చేస్తుంది అండ్ అంతేకాకుండా బాడీలో నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఫేస్ మీద ఉండే టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇందులో యాడ్ చేసిన కొత్తిమీర కూడా మన బాడీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి మంచి ఫైబర్, వెయిట్ లాస్ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో చక్కటి రెసిపీస్ అనమాట 2. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదేంటి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.